హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను ఒక పెద్ద అడవికి వచ్చాను. అశ్వగంధ దుంపలు తోవడానికి ఇక్కడికి వచ్చాను. ప్రదేశం పెద్ద అడవి ప్రదేశం, ఎత్తైన కొండలు కోనలు, దట్టమైనటువంటి పచ్చని ప్రకృతులు. అడవి అంటే ఒక అమ్మ లాంటిది. ఈ సంత ప్రకృతి అంటే ఒక దైవంతో సమానం. నిత్యం నేను అడవిలో తిరుగుతా, అడవి బిడ్డను కనుక. చెట్లు అంటే చాలా ప్రాణం. చెట్లు నాకు అన్నం పెడుతుంది కనుక చెట్లు ఎక్కడైతే గింజలు ఉంటాయో ఇక్కడెక్కడ ప్రదేశంలో చల్లుతూ ఉంటా. మళ్ళీ చెట్లు మొలుస్తూ ఉంటాయి. వాటిని తీసుకొచ్చుకొని అమ్ముకుంటూ ఉంటా. అవి వాటిని బతికిస్తే అవి మనాన్ని బతికిస్తాయి. నేను ఇంతటి కఠోరమైనటువంటి అడవి ప్రాంతానికి వచ్చాను. అశ్వగంధ అంటారు దాని చెట్టు. పేరు లేని వైద్యానికి పెన్నేరుగ దుంప అని అంటారు. దాన్ని డొమడోలు గడ్డ అంటారు, అశ్వగంధ అంటారు. అశ్వగంధ చెట్టు ఎలాగుంటుందో నేను చూపెడతాను. దానికన్నా ముందు వైద్యం చెప్తాను. ఈ అశ్వగంధాన్ని ఏం చేయాలంటే, దుంపలు తీసుకొని వచ్చి ఒక 100 గ్రాములు తెచ్చుకుంటారా, 200 గ్రాముల, పావు కేజీ, మీ ఇష్టం. మీకు ఎంత అంటే అంత. ఒక పావు కేజీ అనుకోండి. పావు కేజీ దుంపలు తీసుకొచ్చి 3 సార్లు నీళ్ళలో బాగా కడిగిన తర్వాత ఎండిన తర్వాత పావు కేజీ అయితే మినిమం 2 లీటర్ల పాలు ఒక కుండలేసి దాన్ని ఒక కాటన్ గుడ్డలో చుట్టి ఆవిరి పట్టియాలి. ఉడకబెట్టి ఆవిరి పట్టియాలి. అట్లా 3 సార్లు చేస్తే సరిపోతుంది. ఆవిరి పట్టించిన తర్వాత ఒక 5 రోజులు నీడ కారనిచ్చి పౌడర్ చేసి పెట్టుకోవాలి. రోజు ఆవు పాలల్లో ఉదయం 1 చెంచే, నైట్ తిన్నాక తర్వాత పడుకునేటప్పుడు 1 చెంచే నాటు ఆవు పాలల్లో సేవించినట్లయితే విపరీతమైనటువంటి కామశక్తి కలుగుతుంది. నరాలు ఉత్తేజపరుస్తాయి. నరాలకు బలము, కండరాలకు బలము, ఒళ్ళంతా బలమే ఉంటుంది. నరానికి బలాన్ని చేకూర్చేటటువంటి దుంపలు అశ్వగంధ. అశ్వం అంటే అనంతం, చెప్పలేనటువంటి ప్రతి పార్టుకు, ప్రతి భాగంలో చేరి వాటికి రక్షణ కలిగించి ఈ అవయవాలకి శక్తిని ఉత్పన్నం చేసేటటువంటి మూలిక ఏది ఉందంటే అశ్వగంధ అని చెప్పవచ్చును. ఆ అశ్వగంధ వాడేటప్పుడు పథ్యమై ఉండాలంటే పులుపు తినకూడదు, వంకాయ తినకూడదు, ఆలుగడ్డ, చికెను, మటను, మాంసం కృత్తులు 45 రోజుల దాకా తినకూడదు. 45 రోజులు వేరే మన వెజిటేబుల్స్ తినచ్చు. అంటే ఆకుకూరలు కావచ్చు, చిక్కుడుకాయ, బెండకాయ, ఆకుకూరలు, సుక్కకూర, ఇలాంటివి, క్యారెట్, బీట్రూట్స్, మంచి పదార్థాలు, కరివేపాకు, ఇలాంటి రకరకాల కూరగాయలతో తిన్నట్లయితే మీరు సంపూర్ణంగా వైద్యులు అవుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించిన వాళ్ళు అవుతా అంటారు. ఆ చెట్టు ఎలా ఉంటుందో నేను తవ్వి చూపెడతారని. కోళ్ళు అలానే ఉన్నది, అలానే ఉన్నట్టుంది. తీసేసిన పాము, తేరులు ఇవన్నీ అలవాటే కదా. గదం లోతున్నాయా, నల్లటి రేగడి మట్టి, నల్ల రేగడి మట్టి తవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే వైద్యులు నాకు దౌకరా అంటారు, కానీ ఇంత కష్టం ఉంటుందని ఎవరు చూడరు. ఒక రైతు పండించిన పంట రైతు ఎంత కష్టపడతాడో తొందరగా మనం 1000-2000 వేసి కొనేస్తాం, సన్న బియ్యం కానీ దుడ్డు బియ్యం కానీ. మరి ఆ రైతు కష్టం ఎట్లుంటుందో అనేది ఆ పొలం దున్నుతేనే తెలుస్తుంది, పొలం వేసి కష్టపడితేనే తెలుస్తుంది. అంటే ఇలాగుంటుంది దీని బాధ. అందరికి తెలియదు. చెట్టు పెంచితేనే తెలుస్తుంది, ఇట్లా అడవికి వచ్చి తీస్తేనే తెలుస్తుంది. ఇక చూడండి ఎంత లోతుంటుంది. అశ్వగంధ దుంప ఇలా ఉంటుంది. దుంప అశ్వగంధ దుంప. ఇలాంటి గడ్డలు పేరుండే ప్రతి వైద్యానికి అశ్వగంధ లేనిది వాడకూడదు.
ప్రతి దాంట్లో అశ్వగంధనే. బలానికి ఏ దాంట్లో అయినా అశ్వగంధ వాడతారు. నరాల వీక్నెస్ ఉంటే, మళ్ళీ తర్వాత వణుకుడు వ్యాధి అంటారు. వణుకుడు వ్యాధి కూడా అశ్వగంధ పనిచేస్తాయి. కొంతమంది ఇలా ఉంటారు, ఇట్లా వాటర్ అయితే ఇట్టి షేకింగ్ అవుతూ ఉంటారు. దీనికి కూడా ఇది పనిచేస్తుంది. వాడితే అశ్వగంధ వాడితే పనిచేస్తుంది. ఇక అశ్వగంధ దుంపలు ఇలాగుంటాయి. అశ్వగంధ దుంప, ఈ దుంపలే మనకు పనిచేసేటి. చూడు ఎంత లోతుంటే అది పనిచేస్తుంది అశ్వగంధ దుంప. ఇట్లా ఎటు చూపెట్టు, ఇగో ఇట్లా అశ్వగంధ ఇగో ఇలాగుంటాయి. వీటిని కాయలు, ఆకు, ఎండిన కాయలు పెడతాయి. ఇంకా ఇప్పుడే అవుతున్నాయి ఇట్లా దుంప కాయలు. కాయలు ఇప్పుడే కాస్తున్నాయి. ఇది అశ్వగంధ కాయలు అంటారు. అశ్వగంధ ఆకు ఏదైనా సార్ చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. దుంపలు ఇలాగుంటాయి. దుంపలు చెట్టు ఇలాగుంటాయి అశ్వగంధ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్తే ఉంటా. మీ కామెంట్ బాక్స్లో తెలియండి. నమస్తే.